Hello everyone, welcome back to the channel again. I hope everyone are doing absolutely fine. ప్రస్తుతం ఇన్ తిరుమల వెనకాల చూడొచ్చు. నేను ఉన్న గెస్ట్ హౌస్ ఇది బాలాజీ గెస్ట్ హౌస్. సో దీని చుట్టుపక్కల అన్ని గెస్ట్ హౌస్లే ఉంటాయి. అక్కడ చూడొచ్చు లక్ష్మీ విలాస్ అండ్ పద్మావతి గెస్ట్ హౌస్ కూడా ఇక్కడే. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్తే మనం టెంపుల్కి వెళ్ళిపోతాము. అండ్ దగ్గరలోనే 300 రూపీస్ క్యూ లైన్ ఉంటుందన్నమాట అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే. సో ప్రస్తుతం అయితే ఈరోజు రీచ్ అయ్యాను. ఇక్కడి నుంచి ఈరోజు ఒక మంచి టెంపుల్కి వెళ్తున్నాను. ఆ టెంపుల్ ఎక్కడికి ఏంటి అనేది ఎవ్రీథింగ్ వెళ్తూ చెప్తాను. సో జస్ట్ స్టే ట్యూన్డ్. నేను గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరాను. అండ్ నేను వెళ్ళబోయే టెంపుల్ వచ్చేసి జాపాలి హనుమాన్ టెంపుల్ అనమాట. యాక్చువల్లీ దాన్ని జాపాలి తీర్థం అంటారు. ఈ తిరుమల కొండల్లో చాలా తీర్థాలు ఉన్నాయి అండ్ చాలా పవిత్రమైన తీర్థాలు అనమాట. దాంట్లో మెయిన్గా ఇంపార్టెంట్గా జాపాలి తీర్థం అనేది చాలా ప్రాముఖ్యత పొందింది. ఇది బేసిక్గా ఏంటంటే చాలా చరిత్ర ఉంది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ పేరు ఎలా వచ్చింది, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అందువల్లనే మనకి పాపవినాశనము, ఆకాశగంగా రెండు వస్తాయి. అండ్ ఎవరన్నా చూడాలనుకుంటే యూ కెన్ హ్యాపీలీ స్టార్ట్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే ఈ 3 ప్లేసెస్ కూడా చూడొచ్చు. సో నాకేంటంటే ప్రస్తుతం 2 అయింది. జాపాలి తీర్థం ఈవినింగ్ 6 o'clock అలా క్లోజ్ చేస్తారు. సో నేను ఫస్ట్ అక్కడికి వెళ్తున్నాను. అండ్ వచ్చేటప్పుడు నాకు టైం ఉంటే చూస్తాను, లేదు అంటే ఐ విల్ గో బ్యాక్ టు తిరుమల. మధ్యలో ఒక ఫేమస్ వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా వస్తుంది, మర్చిపోయాను చెప్పడం. సో అది కూడా మీకు టైం ఉంటే చూడండి, చాలా బాగుంటుంది. అండ్ సో జస్ట్ రూట్ చూడండి, ఫుల్ ఆఫ్ ఫారెస్ట్, చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఎవరన్నా తిరుమల వస్తే మాత్రం ఇదొకటి డెఫినెట్గా విజిట్ చేయాలని పెట్టుకోండి. బికాజ్ వెరీ వెరీ పవర్ఫుల్ టెంపుల్ అండ్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ట్రెక్కింగ్ టు దిస్ ప్లేస్. అంటే అరౌండ్ 1.5 to 2 kilometers మనం ట్రెక్ చేయాలి. సో అదంతా మీకు చూపిస్తాను నేను, ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఐ విల్ షో యూ ఆన్ ద వే. సో ఇక్కడ నుంచి అరౌండ్ 500 meters పైకి ఎక్కాలి. మొత్తం స్టెప్స్ ఉన్నాయి చూడండి ముందు. ఎన్ని మెట్లు ఉన్నాయో ఓవరాల్ తెలియదు, కానీ ప్రస్తుతం అయితే 75 మెట్లు ఎక్కాను. అండ్ స్టార్టింగ్లో ఎంట్రన్స్లో అరౌండ్ 500 meters లోపలికి వెళ్ళాలని రాశారు. సో ప్రస్తుతం అయితే 75 to 80 మెట్లు ఎక్కా. చాలా పైకి ఉన్నాయి మెట్లు. అండ్ దారి మొత్తంలో ఇలా రాళ్లతోటి ఇలా ఫ్లోర్స్గా కట్టి పెట్టారనమాట. అంటే జనాల విశ్వాసం ఏంటంటే ఇక్కడ ఇలా కడితే వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కుంటారు అని. మొత్తం చూడవచ్చు మీరు, మొత్తం అన్నీ అవే ఉన్నాయి. సో ఇది జనాల విశ్వాసం అనమాట. ఇటువైపు కూడా చూడండి, ఎవ్రీవేర్. యాక్చువల్లీ ఇది మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ 7 వరకు ఓపెన్ ఉంటుంది. ఐ థింక్ ఎర్లీ మార్నింగ్స్ వస్తే మంచి
ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది అండ్ మంచి దేవుడు దర్శనం చేసుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. మధ్యలో చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి, మజ్జిగ మంచినీళ్ళు అవన్నీ ఇస్తున్నారు, సో ఏ ప్రాబ్లం లేదు. ఇంకా ముందుకు వెళ్దాము, ఎలా ఉంది ఏంటనే చూద్దాం. స్టార్టింగ్ ఎగ్జాక్ట్గా అరౌండ్ 152 మెట్లు ఎక్కాలి, తర్వాత మళ్ళీ డిసెంట్, మళ్ళీ కిందకి దిగాలన్నమాట మెట్లు. నువ్వు క్లియర్గా వెనక చూడొచ్చు మీరు, మెట్లు కిందకి వెళ్తున్నాయి. సో ఇలాగా దిగాలి. అండ్ ఇదంతా కూడా థిక్ ఫారెస్ట్, చూడండి ఎంత థిక్ ఫారెస్ట్. సో అక్కడి నుంచి మళ్ళీ దిగాలి. చాలా స్టీప్గా ఉన్నాయి మెట్లు, చాలా కిందకి దిగాలి. వర్షం పడే టైంలో కానీ ఫుల్ ఎండగా ఉన్న టైంలో కానీ వస్తే మాత్రం చాలా కష్టం, సో అది మైండ్లో పెట్టుకోవాలి. అండ్ చూడొచ్చు కెమెరాలో మీకు వినిపిస్తుందో తెలియదు కానీ కింద ఇక్కడ ఏదో జలపాతాలు ఉన్నాయి అనుకుంటా, మంచి సౌండ్స్ వస్తున్నాయి. సో ఏదో సౌండ్ వస్తుంది ఇక్కడ, ఏం జలపాతం ఉంది లోపల, బట్ మనకు తెలియట్లేదు, కెమెరాలో అయితే కనిపించలే. ప్రాబ్లీ దీని వెనకాల ఎక్కడ ఉన్నట్టు. సో మధ్యలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఇలా ఉయ్యాలు కట్టినట్టు కూడా కట్టారు కదా. పిల్లలు లేని వాళ్ళు చాలామందికి కూడా ఇదొక విశ్వాసం, ఇక్కడ చెట్లకి ఇలా కడితే పిల్లలు పుడతారు అని. సో అరౌండ్ 200 మెట్లు దిగిన తర్వాత మాత్రం అంత స్టీప్గా ఏం లేవు, చూడొచ్చు. జస్ట్ ఇలా స్ట్రైట్ మెట్లు ఉన్నాయి, మళ్ళీ కొంచెం స్టీప్గా కిందకి దిగాలి, బట్ నాట్ వెరీ టఫ్. ముందు ఎలా ఉంటుందో తెలీదు, ఇక్కడికైతే బాగానే ఉంది. అరౌండ్ 152 మెట్లు ఎక్కిన తర్వాత అరౌండ్ 92 మెట్లు దిగాలి. దిగిన తర్వాత ఇందాక ఇక్కడ ఏదో జలపాతాలు ఉన్నాయనుకున్నాం కదా, సో చూడొచ్చు ఇలా వెళ్తే యూ కెన్ గో ఇన్సైడ్ ద ఫారెస్ట్. అండ్ ఇక్కడ వాటర్ ఫ్లో కనిపిస్తుంది కదా, ప్యూర్ వాటర్ పైనుంచి వస్తున్నాయి. తిరుమల వస్తే మాత్రం డెఫినెట్గా మేక్ యువర్ సెల్ఫ్ సమ్ టైమ్ ఫర్ జాపాలి టెంపుల్ అండి. చాలా 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 బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, అండ్ దిస్ ఈజ్ వన్ ఎక్స్పీరియన్స్ యూ విల్ నాట్ ఫర్గెట్ ఇన్ యువర్ ట్రావెల్స్. చాలా చాలా బాగుంది. మీకు లక్ ఉంటే మంచి మంచి జంతువులు కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో చూడండి ఎంత బాగుందో. లక్ ఏంటంటే ప్రస్తుతం ఎండ వర్షం అవన్నీ లేవు, సో హ్యాపీగా ఉంది. మధ్యలో ఏవో కనిపించే స్క్విరిల్స్ లాగా చూడండి, 2 ఉన్నాయి. నన్నే చూస్తుంది అది. ఎంత ప్యూర్ వాటర్ అంటే. ఆల్సో ఈ బ్యాంబూ ట్రీస్ చూడండి, ఇట్స్ వెరీ హ్యూజ్ కదా, చాలా బ్యూటిఫుల్ అండి. మస్ట్ విజిట్ అగైన్, నేచర్ ఎట్ ఇట్స్ బెస్ట్.
సో ఈ టెంపుల్ ఎలా స్టార్ట్ అయింది, దీని స్టోరీ ఏంటంటే, రాముడు సీత అరణ్యవాసం చేసేటప్పుడు ఇక్కడ ఉండేవారు అని ఒక ప్రశస్తి అనమాట. అలాగే హనుమంతుడు కూడా వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్నాడు అని. అదే కాకుండా జాపాలి మహర్షి హనుమంతుడి కోసం ఇక్కడ తపస్సు చేశాడు. అండ్ ఆయన కనిపించాడు జాపాలి మహర్షికి అని చెప్పేసి ఇక్కడ జాపాలి తీర్థం అని పేరు వచ్చిందనమాట. అలాగే ఇక్కడున్న కొలను ఉంటుంది, ఆ కొలను చూపిస్తాను. అది చాలా చాలా పవిత్రమైన తీర్థం అనమాట. అక్కడ కానీ భక్తులు వచ్చి మునకేసి ఆ తీర్థం తీసుకుంటే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని ఒక స్టోరీ ఉంది. సో ఫైనల్గా వచ్చేసాము జాపాలి తీర్థం. సో అక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, దట్ ఈస్ ద టెంపుల్. వావ్, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ ఉండే కోనేరునే శ్రీరామ కోనేరు అంటారు. ఇక్కడ ముందు బోర్డు పెట్టారు చూడండి, జాపాలికి స్వాగతం, వెల్కమ్ టు జాపాలి. శ్రీ స్వామి హతిరామ్జీ మఠం తిరుమల తిరుపతి, శ్రీ జాపాలి ఆంజనేయ స్వామి దేవస్థానం తిరుమల. సో ఇదే అండి జాపాలి తీర్థం. మీకు ముందు కనిపించేది రామకోనేరు. ఇక్కడంతా గేట్లు కట్టేశారు యాక్చువల్లీ, లేదు అంటే భక్తులు ఇక్కడ మునకలేసేవారట. ముందు కనిపించేది టెంపుల్. అలాగే టెంపుల్తో పాటు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ చెట్టుకి వినాయకుడు ఆకారంలో ఫామ్ అయిందనమాట. సో ఇది ఇక్కడ చాలా స్పెషల్. అండ్ కోతులు చాలా ఉంటాయి, అది చూసుకోవాలి. చేతులు ఏమన్నా పెట్టుకున్నారంటే తీసుకుని వెళ్ళిపోతాయి. అండ్ చాలా చాలా బాగుందండి, చాలా ప్లెజెంట్ టెంపుల్ అండ్ మస్ట్ విజిట్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చిన్న చిన్న షాప్స్ కూడా పెట్టారు, చూడొచ్చు. అండ్ ఇది టెంపుల్ ఎంట్రన్స్. సో చూసారు కదా, జాపాలి తీర్థం, హనుమాన్ టెంపుల్. చూడని వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా మస్ట్ విజిట్ ప్లేస్ అండి. తప్పకుండా తిరుమల వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి హనుమంతుడి దర్శనం చేసుకోండి. అండ్ చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట. డెఫినెట్గా అనుకున్న కోరికలన్నీ తీరుతాయంట. సో హోప్ఫుల్లీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం జస్ట్ గివ్ ఇట్ థమ్స్ అప్, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా ఛానల్లో కొత్తగా వస్తే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.
దట్స్ ఆల్ ఇన్ దిస్ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. బాయ్, టేక్ కేర్.